అందమైన చర్మ సౌందర్యం మీ సొంతం. సెకండ్ ఆక్వా రేడియన్స్ డీప్ క్లెన్సింగ్ జెల్. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. నేను మీ ఝాన్సీ. పాట అనగానే ఎందుకు మనకి ఎంత సంతోషం కలుగుతుంది కదా. మనకి మూడ్ బాగాలేకపోయినా, హ్యాపీగా ఉన్నా, సాడ్గా ఉన్నా ఒక పాట ప్లే చేసుకొని వింటే చాలా హాయిగా అనిపిస్తూ ఉంటుంది. అండ్ పాట విషయానికి వస్తే ఎవ్రీ 2 monthsకి అంటే రీసెంట్ టైమ్స్లో మనం చూస్తున్నట్లయితే జానపద గేయాలు అనేవి సూపర్ డూపర్ హిట్ బ్లాక్ బస్టర్స్ అవుతున్నాయి. సో అలా ట్రెండ్ అయిన ఒక పాట అమ్మ పాట ఇప్పుడు రీసెంట్గా యూట్యూబ్లో దుమ్ము రేపుతోంది. అసలు మనం ఓపెన్ చేసినట్టయితే రీసెంట్గా మదర్స్ డేకి కూడా అసలు మోత మోగించేసింది ఇన్స్టాగ్రామ్లో. జోలా 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 నీ సంకనెత్తుకొని తిరగాల అంటే కొంచెం నాకు రావట్లేదులేండి. ఈ సాంగ్ రీసెంట్గా మీరు వినే ఉంటారు. 2-3 days అవుతుంది కాబట్టి దుమ్ము రేపేస్తుంది. సో ఆ లిరిసిస్ట్, ప్రొడ్యూసర్, రైటర్, డైరెక్టర్గా ఉన్న శ్రీను గారు మనతో ఉన్నారు. ఎందుకు ఆలస్యం, మాట్లాడేద్దాం. నమస్తే అన్న, ఎలా ఉన్నారు? ఓకే. సో మన జానపద గేయాలకి అంటే ఫోక్ సాంగ్స్కి ఉన్న ప్రాధాన్యతే వేరు. సంహౌ కొంతమంది కొంచెం డబుల్ మీనింగ్గా రాసినా కూడా, హిట్స్ అయినా కూడా దానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది మన పాటలు అనే నేపథ్యంలో. ఫస్ట్ మా అందరి కోసం ఇప్పుడు ట్రెండ్ అవుతున్న అమ్మ పాట గురించి అసలు ఎలా మొదలు పెట్టారండి? ఆ సాంగ్ ఫస్ట్లో కూడా మీ అమ్మగారేనా వస్తారు. ఆ పాట వింటుంటే ఏంటంటే, అరే చిన్నప్పుడు మన అమ్మతో ఉన్న జ్ఞాపకాలు, మన అమ్మ ఇలా పెంచింది కదా, అవును కదా, ఇలా చేసి ఉంటుంది కదా అని మనకు అనిపిస్తూ ఉంటుంది. ఏంటి నేపథ్యం ఏంటి అసలు దాన్ని రాయడానికి? 2018లో మా అమ్మగారు ఒక మంచి కార్పొరేట్ హాస్పిటల్ తీసుకొచ్చిన మేడం. డబ్బులు ఎంత పెట్టి, అందుకంటే మా అన్న, నేను, మా డాడీ అంతా మరి సెటిల్డే క్యాష్ పరంగా. అయినా కూడా మా అమ్మ బతికించుకోలేకపోయినాం. అప్పటి నుంచి రొమాటైడ్ ఆర్థరైటిస్, అది లాంగ్ ఇన్ఫెక్షన్ అయిపోయి చనిపోయింది మేడం. చాలా డబ్బులు కూడా చాలా ఖర్చు పెట్టడం. ఇంకా బతుకుతా అంటే ఇంకా పెట్టేందుకు కూడా రెడీ ఉన్నాం. బట్ ఏంటంటే ఇక దేవుడు తీసుకెళ్ళిండు. నాకు యాక్చువల్లీ నేను మా ఇంట్లో చిన్న కొడుకును. ఎంతమంది మీరు? అంతా 3 అక్కలు, 2 అన్నలు, మొత్తం 6 ఇట్లా చిన్నోని నేను. ఇక నేనంటే కొద్దిగా స్పెషల్ ఎక్కువ ఉంటుంది చిన్న వాళ్ళంటే. చిన్నోనంటే స్పెషల్. నాకు మా అమ్మకున్న బంధం, మా ఇంట్లో జరిగిన బంధాలు అలా ఎక్కడ సాహిత్యం వాళ్ళలేదు, ఎక్కడ ఏది వాళ్ళలేదు. జనరల్గా మనం మాట్లాడుకునే పదాలతోటే ఆ పాట రాయడం జరిగింది. మా అమ్మను యాది చేసి తలుసుకొని రాసుకున్న పాట మేడం. మీకు ఒక సంఘటన చెప్తా. ఇప్పుడంటే అందరికీ డబ్బులు ఉన్నాయి, రెగ్యులర్గా నాన్ వెజ్ తింటుంటారు, అది తింటుంటారు. గ్రామీణ ప్రాంతంలో 2000-2001 ఈ ఏరియాలల్లో ఎప్పుడో 15 రోజులకో 1 monthకి ఒకసారి నాన్ వెజ్, పండుగకే నాన్ వెజ్ తినేది మేడం. ఏం చేసేదంటే అమ్మ మంచిగా అన్ని మంచిగా రోకట్ల దంచి మంచిగా అంతా చేసి అంతా హ్యాపీగా తినేది. తిన్న క్రమంలో మనతోటి తిన్నట్టు చేసి ఏం చేసేదంటే ఆ కూరను గిన్నెలో దాచిపెట్టేది మేడం. దాచిపెట్టి మళ్ళీ నేను తెల్లారి బడిపోతా అంటే ఏం చేసేది, మా చిన్నోడు తినాలని చెప్పి తెల్లారి ఆ వేడివేడి అన్నంలో ఆ కూర వేసి ఇట్లా దాచుకొని నాకు వేసేది మేడం. సేమ్ ఆ జరిగిన నాకు మా అమ్మతోటి నాకు జరిగిన ఇన్సిడెంట్లను తీసుకొని ఈ పాటలో రాశాను. ఇది మా అమ్మ ఏ విధంగా చేసిందో అందరి తల్లులు సేమ్ ఇదే చేస్తారు. అందరి తల్లులు సేమ్ ఇదే చేస్తున్నారు. మదర్స్ డే రోజు ఈ పాట రిలీజ్ అవ్వడం జరిగింది మేడం. రిలీజ్ అయిన క్రమంలో నాకు ఇన్స్టాగ్రామ్లో అందరు అమ్మల ఫోటోలు పెట్టుకొని మదర్స్ డే రోజు స్టాటస్లు పెట్టుకోవడం, ఇన్స్టాలో రీల్ పెట్టడం, స్టోరీ పెట్టినప్పుడు మా అమ్మ లేదని ఒక చాలా బాధ అనిపించింది. ఒక దిక్కు సంతోషం అనిపించింది. మా అమ్మకు రాసిన పాట నేను అందరు అమ్మలు స్టాటస్ పెట్టుకుంటున్నారు. నేను ఒక చాలా అంటే నాకు మదర్స్ డే రోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఇంట్లోనే కూర్చున్నాను. ఎందుకంటే అది అమ్మ పాట. ఆ రోజు ఎలా పోతుంది, ఎలా వాచ్ అవుతుంది అనేది చూసిన. గద్దరన్న మేము కొలాబరేట్ అయినాం. ఆ పేజీలో 5 లక్షల
రీల్స్ అయినాయి, సారీ 5 లక్షల రీల్స్ అయినాయి. తక్కువని చెప్పుకోవాలి. ఇంకా నేను వింటుంటే అది వస్తూనే ఉన్నాయి, అవే రీల్స్ వస్తున్నాయి ఆ పాట మీద. ఓకే, అయిపోయింది. ప్రతిదీ అబ్జర్వ్ చేసుకుంటున్నాను. అదొక్కటి చాలా హ్యాపీ అనిపించింది మేడం. ప్రతి ఒక్కరు చాలా అబ్జర్వేషన్ తప్పండొచ్చు, మేబీ ఇంకా ఎక్కువగానే ఒక్క పేజీలో అంటున్నాను నేను. ఒక్క పేజీలో మాత్రం చాలా ఎక్కువ అయిపోయింది మేడం. చాలా హ్యాపీ అనిపించింది. ఒక గ్రామీణ నేపథ్యం మేడం. మీకు తెలంగాణ మాండలికంలో చెప్తాను. చిన్నప్పుడు మనం ఒక 5-6 ఇయర్స్ వచ్చే వరకు కూడా కన్నతల్లి పక్కనే పడుకుంటాం మేడం. ఎవరైనా ప్రతి ఒక్కరు, అమ్మాయి కానీ అబ్బాయి కానీ. ఇంకా అవసరమైతే నేను 10 సంవత్సరాల దాకా పడుకున్నానట, అది నాకు తెలియదు. కానీ మా అమ్మ పక్కన పడుకున్న క్రమంలో ఏంటంటే మనకు పిల్లలు ఏం చేస్తామంటే మేడం, అమ్మను తెలియకుండా కాలుతోటి కడుపులో అంత అంటాం మేడం. అయినా కూడా ఏ రోజు ఇబ్బంది పడకుండా మనం కాలుతోటి కడుపులో దండినా కూడా కౌగిట్లోకి తీసుకొని పెంచుకుంటుంది, కౌగిట్లో దాచుకుంటుంది మనని, అబ్బా నాకు కొడుకు అని. ఇప్పుడు మేడం మనం అప్పుడప్పుడు ఏదైనా జర్నీలకు పోయినా ఏదైనా అయినా కూడా అనుకోకుండా అమ్మ మీద కక్కుతా అంటాం. ఇప్పుడు చిన్నప్పుడు అంటే కామన్గా అందరం కక్కుతా అంటాం. పెద్ద అయిన వల్ల కూడా ఏదైనా బస్సు పడకున్నా అది పడకున్నా కూడా పక్క పంట అమ్మతోటి ఎక్కువ. ఇక మనం జర్నీ చేసేది అమ్మతోటే కాబట్టి ఆ క్రమంలో ఏం చేస్తామంటే అమ్మ మీద కక్కినా కూడా జస్ట్ దూడ్చుకుంటుంది కానీ ఎన్నడూ కసురుకోదు. అదే రాసిన కాలుతో దన్నినా కూడా కౌగిట్లో దాచినవే తల్లి, నీ మీద గక్కినా కూడా ఎన్నడూ కసురుకోలేదే తల్లి అనేది ఇది ఒక సేమ్ ఇక మన ఇంట్లో జరిగే పదాలే తీసుకొని రాయడం జరిగింది మేడం. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు నేను జనరల్గా నాకు జ్వరం వచ్చినప్పుడు మా అమ్మ ఏం చేసేదంటే ఇక సర్వ విధాలుగా ప్రయత్నం చేసేది. జ్వరం తగ్గాలంటే వైద్యం ఆ రూట్లో వెళ్ళేది మేడం. మా దగ్గర ఓ యంత్రాలు కడతారు, అంటే ఇది తాయెత్తు లాంటివి కడతారు మేడం. ఆ టైపు ట్రీట్మెంట్. ఇక వీనికి ఇప్పుడు జ్వరం తగ్గాలి, ఎట్లా చేసైనా జ్వరం తగ్గాలి, యాక్టివ్ కావాలని ఆ తెలియని ఇక మొత్తం ఒక యుద్ధమే చేసేది. అది జ్వరాంత్ అంటే వీడేదో పెద్ద ఇక ఏదో పెద్ద వలలో చిక్కుకున్నట్టు అనిపించి ఏం చేసేది, ఎట్లని జ్వరం పోగొట్టాలని చెప్పి ఇది తెలియని యుద్ధాన్ని చేసి అటెండ్ చేసి మనల్ని జ్వరం పోగొట్టేది మేడం. అందుకే రాసిన మాకు జ్వరాలు వస్తే తల్లి నీ నరాలు ఎగ్గుతాయి, మనకు జ్వరాలు వస్తే ఆమెకు నరాలు ఎగ్గుతాయి. మేము తింటే అంటే ఇప్పుడు దాచి పెట్టుకొని మనకు తిండి పెడతా ఉంటుంది కదా మేడం, కమ్మని భూమి పెడతా ఉంటుందిగా, మేము తింటే నీ కడుపెట్లా నిండుతుంది తల్లి అని ఇలాంటి పదాలు రాయడం జరిగింది. ఈ పదాలు రాస్తా అంటే చాలా మంచి పెద్ద పెద్ద లిరిక్ రైటర్లు, మంచి వాళ్ళు, మా సార్లు ప్రొఫెసర్లు అందరూ ఫోన్ చేసి మంచి పాట రాసినావు, చాలా మంచి పాట రాసినావు అని అంటే చాలా హ్యాపీ అనిపించింది మేడం. ఈ పాట నేను కమర్షియల్గా రాసుకోలేదు మేడం. అంటే నేను ఫోక్లోకి వచ్చాను అంటే నేను ఛానల్ పెట్టింది కమర్షియల్ పాయింట్ ఆఫ్ వ్యూనే. నాకు ఒకటి మా అమ్మ అంటే బాగా ఇష్టం అండ్ శివుడు ఇష్టం. ఈ 2 పాటలు నేను కమర్షియల్గా రాసుకోలేదు. ఈ పాటల మీద నా అన్వేషణ అన్ని పాటల కంటే మంచిగా ఇవ్వాలి, మంచి బెస్ట్ అవుట్పుట్ ఇవ్వాలనే ఉద్దేశంతో రాసుకున్నాను. ఆ భగవంతుని దయ వల్ల, ఆ శివయ్య దయ వల్ల, అందరికంటే ముఖ్యం ఆ ప్రేక్షకుల దయ వల్ల ఈ పాట మంచి సక్సెస్ అయింది. ట్రెండింగ్ 1 3 ఆడియోలలో ట్రెండింగ్, దాదాపు lakhs లో ఉన్నాయి వ్యూస్ కూడా, మిలియన్స్ లో ఉంది మేడం ఇన్స్టాలో మేడం. ఓకే, అసలు ఏంటి అంటే మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఎందుకు వచ్చారు ఇటువైపు? మొత్తం ఇందులోనే ఉన్నారా, వేరే జాబ్ ఏమైనా? లేదు మేడం, నేను టీచర్గా చేస్తుంటారు. టీచర్లు అంటేనే కొద్దిగా పిచ్చోళ్ళు అంటారు మేడం. ఎందుకని అంటే ఈ పాటలు రాసేది ఎక్కువ 90% టీచర్లే ఉంటారు మ్యాక్సిమం. నేను యాక్చువల్లీ బడిపంతులు మేడం, బతకలేక బడిపంతులు సామెత అండి, ఇప్పుడు కూడా అలానే ఉంది మేడం. చెప్తా చూడండి, బతకలేక బడిపంతులు. అనుకోకుండా బడిపంతుల మీద కరోనా దెబ్బ పడ్డది మేడం. స్కూల్ అన్ని క్లోజ్ అయిపోయినాయి, ప్రైవేట్ స్కూల్ అన్ని చాలా క్లోజ్ అయిపోయినాయి మేడం, చాలా అంటే చాలా క్లోజ్ అయిపోయినాయి. ఈ బడిపంతులు పోయి బయట ఏదైనా లేబర్ పని చేస్తాడా మేడం? చేసుకోలేరు. చేస్తాడా? బడి లేదు, వాడు ఎక్కడేం పని చేయాలి? పేరేమో సారు, బయట పోయి ఏమన్నా పని చేస్తాడా మేడం? అలా చాలా మంది టీచర్లు మేడం, ప్రైవేట్ స్కూల్ టీచర్లు ఏడుపు. అసలు 2-3 సంవత్సరాలు చాలా అంటే చాలా ఏడుపు మేడం. పేరుకేమో సారు. ఇప్పుడు ఎవరి దగ్గర కన్నా కుటుంబం పోషిద్దామంటే ఏం పనికి రమ్మంటారు మేడం? కిరాణం సామాన్లు వచ్చి ఆ సామాన్ ఇయ్యి అది అనే ఆ పనులకు పిలుస్తారు, లేకుంటే ఇటుక బట్టీల కాడికి పిలుస్తారు. అలాంటి ఇంత పీజీ బీఈడి ఇవన్నీ చేసినా కూడా అలాంటి పనులకు పోగలుగుతాడా? ఇటు ఆత్మాభిమానాన్ని చంపుకోలేక అటు కుటుంబ భారం నెట్గా రావాల్సిన ఇలాంటి ఘోరమైన పరిస్థితిని ఎదుర్కొన్నాడు మేడం. అందులో నేను ఒక్కడిని. ఇలా జరుగుతుంది మేడం.
జరిగే క్రమంలో మా ఫ్రెండ్ బుక్ స్టాల్ కిషోర్ అని ఉంటాడు మేడం. ఇద్దరం కలిసి ఏం చేసినాం అంటే మేడం, ఎట్లా కరోనా కాదు అప్పుడు లాంగ్ ఇంకో 2-3 సంవత్సరాలు ఉంటుందని మేము అనుకున్నాం అన్నట్టుగా. ఇది ఇప్పుడే పోయేటట్లేదు, ఎట్లా పోయినా కూడా సినిమాలు స్కూల్ అయితే ఇప్పుడైతే రన్ అయ్యేటట్లేవు అని ఏం చేసినాం మేడం అంటే, గోదావరి కాన్ ఏరియాలో ఒకటి షాప్ పెట్టినాం మేడం, హోల్సేల్ షాప్ పెట్టినాం. మేము పెట్టిన ఒక 15 రోజులలోనే మంచిగా గోదావరి కాన్ టౌన్లోనే మంచి సక్సెస్ షాప్, మంచి సక్సెస్ అయింది మేడం. ఏం షాప్ అండి అది? హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ ఉన్న మసాలాలు, స్పైసెస్ అన్ని పెట్టాం మేడం. చాలా సక్సెస్ అయింది. చాలా సక్సెస్ అయిన క్రమంలో నేను మా ఫ్రెండ్ అనుకున్నాం, మనం ఇలా చేస్తున్నాం, ఈ బిజినెస్ సక్సెస్ అయింది, ఆది దేవుడు వినాయకుడు పండుగ వస్తుంది, ఒక పాట రాపిద్దాం, హిట్ కానీ ఏదన్నా కానీ దేవుని కోటి మనం చేసినట్టు ఉంటుంది, యూట్యూబ్లో ఎప్పటికి ఉంటుంది, కనీసం మనం కనబడతాం యూట్యూబ్లో అనే ఉద్దేశంతో అనుకున్నాం మేడం. అనుకునే క్రమంలో అప్పుడు నాకు ఎవరు తెలియదు, ఈ ఫోక్ వాళ్ళు ఎవరు అసలు జీరో నాలెడ్జ్, మొత్తానికే ఐడియా లేదు. ఆ పాటలు వినుకుంటా అందరి కింద మోర్లో మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు, మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు, మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు అని సెర్చ్ చేయంగా ఎస్కే మదీన్ అని పేరు కనబడ్డది మేడం. ఓకే రైట్, మనకైతే మెయినోడు దొరికిండు, ఎస్కే మ్యూజిక్ డైరెక్టర్ దొరికిండు. కింద మీద పడ్డాం, అదే ఒక్క రోజులనే నెంబర్ దొరకబట్టినాం మేడం. దొరకబట్టి చలో గోదావరి కాడ నుంచి కార్ వేసుకొని కృష్ణానగర్కి వచ్చినాం. అచ్చుడితోటి మాకు అన్న కలిసిండు. అన్న కలిసి అన్న మాది థీమ్ ఇది, ఇట్లా వినాయకుని సాంగ్ ఉండాలి, హైదరాబాద్ స్టైల్ ఉండాలి అని అంటే, ఓకే అన్న చేద్దాం, పండుగ కూడా దగ్గర ఉంది కదా చేద్దామని చెప్పి లిరిక్ రైటర్ అజయ్ మెంగాని అని ఉన్నాడు మేడం, లిరిక్ రైటర్, ఆయనతో రాపిద్దామన్నా అని అన్నాడు. ఓకే మేడం అంతా రాస్తుండు. రాసే క్రమంలో ఏం చేస్తున్నా అంటే, నాకు కొద్దిగా అనుమానం ఎక్కువ, ఎవరిని నమ్మ, ఎందుకంటే అరే లిరిక్ ఎట్లా వస్తుందో లిరిక్ ఎట్లా వస్తుందో. అజయ్ మెంగాని సూపర్ రైటర్, మామూలు రైటర్ కాదు, ఎక్సలెంట్ రైటర్. అయినా కూడా నాకు లోపల ఏదో నమ్మకం. నేను ఏం చేసేటోని మ్యూజిక్ డైరెక్టర్కు అన్న కొన్ని పదాలు పెట్టి కొన్ని అది పెట్టి అనే క్రమంలో అట్లా చెప్తా అంటే, అన్న నీ లిరిక్ బాగుంటుంది, నువ్వు పెట్టే లిరిక్ అని నన్ను ప్రోత్సహించాడు మేడం. ఇట్లా ట్యూన్లు చేసే వాళ్ళు ఉంటారన్న, నువ్వు రాపించుకో, నీ లిరిక్ అయితే బాగుంటుంది అని అన్నాడు. అన్న క్రమంలో ఒకరోజు ఫస్ట్ షో సినిమాకి పోయి వచ్చిన మేడం. పోయి వచ్చిన మా అల్లుతో ఫోన్లోకి కాల్ తీసుకున్నాం. మా సంతలు మా అక్క కొడుకు రాకేష్ అని ఉంటాడు, మనతోటి 9:30 అయిపోయింది, ఇక భోజనం చేసిన కూర్చున్నా. అరే ఒక పాట రాస్తున్నారా అని చెప్పిన. ఏం పాట అనుడితోటి, మేమే దోస్తులం మాకు మేమే ఆస్తులం, గల్లీలో ఉన్న బచ్చాగాళ్ళం మాకు మేమే బిచ్చాగాళ్ళం అని ఒక పదాలు అనుకున్నాం మేడం. అని ఫోన్ కాల్ ఉన్న 10-15 నిమిషాలలోనే పాట అయిపోయింది మేడం. అదే మేము అనుకున్న పదాలను వెంటనే మ్యూజిక్ డైరెక్టర్ బుల్లెట్ బండి బాజీ అని ఉంటాడు, అన్నకు పెట్టాను. అన్న నువ్వే రాసినావు అన్న, అన్న నేనే రాసి, నువ్వు రాసినావు అన్న, నిజం చెప్పాను, నువ్వే నిజం చెప్పానంటే అది తీసుకుపోయినాం మేడం. బాజీ అన్న దగ్గర తీసుకుపోయిన వల్లే మంచి ఒక సింగర్ను తీసుకొచ్చి పాడిచ్చాడు మేడం, ర్యాప్ సాంగ్. అది ఇన్స్టాలో అప్లోడ్ చేస్తాం మేడం, అది మామూలుగా ఆగలేదు, అది పాట ఘోరమైన వైరల్ అయింది అది. రైట్, ఇక ఓకే పాట రాసుడు తెలిసింది, పాట రాసుడు ఎట్లా అనేది తెలిసింది. కొన్ని పొలిటికల్ సాంగ్స్ నేను కొంతమంది లిరిక్ రైటర్లతోటి పరిచయం అవుతున్నా అన్నట్టు, వాళ్ళు రాసే సర్లే ఏంటిది, ఎట్లా రాస్తారు ఏంటిది అనేది కొద్దిగా చూసిన అన్నట్టు. ఒక 2 days బుల్లెట్ బండి లక్ష్మణకు నా ఛానల్ కోసమే పాట రాపించుకుందామని అన్నతోటి ఉన్నా. ఇద్దరం అన్న నేను ఇద్దరం ఒకటే లాడ్జ్లో ఉన్నాం మేడం. ఒక 2 రోజులు 3 రోజులు ఒకటే లాడ్జ్లో ఉన్నాం. అన్న పాట రాసేటప్పుడు నా మైండ్ అంతా ఎలా రాస్తుడు అనేది ఒక్కటి అనుకున్నా. రైట్, పాట సీక్వెన్స్ దొరికింది, ఏం లేదు ఇక దీని నుంచి పుట్టచ్చు, పాట నుంచి పుట్టచ్చు. కానీ అది ఇంపార్టెంట్ కాదు. వీళ్ళు రాసినట్టు మనం రాస్తే మనది ఒకటి ఉండదు, మనం రాస్తే ఇంకా గట్టిగా రాయాలి, ఎవరు రాయంది రాయాలి, గట్టిగా రాయాలి, డెప్త్గా రాయాలి మేడం. ఇప్పటివరకు అమ్మ పాటలు చాలా పాటలు వచ్చినాయి. అమ్మ పాట ప్రతి పాట అందరి వచ్చినాయి, చాలా హిట్. కానీ నేను అమ్మతో జరిగే రియల్గా రాసిన మేడం. మాకు జ్వరాలు వస్తే నీ నరాలు ఎగ్గుతాయా అనేది అది జనరల్గా జరిగేదే, అది ఇప్పటివరకు ఎవరు రాయలేదు. మనం ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకొని రాయడం బేసిక్ అనమాట. మన ప్రతి ఇంట్లో జరిగే సినారియో అది, అంతే మేడం. ఎవ్రీ మదర్ ఫేస్ చేసింది, పిల్లడు లేదా వాళ్ళు పిల్లలు ఫేస్ చేసిన. ఇప్పుడు బడికి మనం పిల్లల్ని పంపిస్తాం మేడం, తల్లి ఏం చేస్తుంది, నా కొడుకు బిడ్డ మంచిగా చదువుకోవాలని
మంచిగా తెల్లారు లేస్తుంది, మంచిగా స్నానం చేయించి అన్నీ చేయించి ఏం చేస్తుంది, బడికి పంపిస్తుంది మేడం. బిడ్డ దూరం అవుతాడు అని ఒక బాధ ఉంటుంది, కానీ భవిష్యత్తు కోసం మీరు బడికి పోవాలి అని ఆ ఫీలింగ్ తోటి ఏం చేస్తుంది, బడికి పంపిస్తుంది. మళ్ళీ అచ్చరాక ఏం చేస్తా ఉంటుంది, గేటు కాడ ఆ స్కూల్ బస్ వచ్చిందా, అరే నా బిడ్డ వస్తుందని పోయి ఫస్ట్ అక్కడ కాపలు ఉంటుంది మేడం. కాకి పిల్ల కాకికే ముద్దు మేడం, నా లోకమేమో నీకున్న హద్దు. ఇక అమ్మకేమున్నది మేడం, కాకి పిల్ల అంటే తన పిల్ల తనకే ముద్దు, మన లోకం ఆమెకే హద్దు. ఇక అంతకంటే ఏమున్నా మేడం, అలాంటి పదాలు తీసుకొని రాసినాం. అది భగవంతుడి వల్ల 2 తెలుగు రాష్ట్రాల ప్రజలకు చాలా చాలా బాగా నచ్చింది. చాలా ఎమోషన్ అవుతున్నారు ఆ పాట చూసుకుంటూ, వాళ్ళ అమ్మని చూసుకుంటూ కూడా చాలా ఎమోషన్ అవుతున్నారు. ఆ పాట రాసినందుకు నాకైతే చాలా సంతోషం అనిపిస్తుంది మేడం. ఇది శ్రీనివాస్ మెల్డీస్ అనేది మీ ఛానలే కదండి? ఓకే, 1.8 lakh సబ్స్క్రైబర్స్, 48 వీడియోస్. సో ఇందులో ఉన్న సాంగ్స్ అన్ని మీరే రాసినవా లేకపోతే? లేదు మేడం, అది యాక్చువల్లీ నేను మధ్యలో సెకండ్ హ్యాండ్ ఛానల్ తీసుకున్నా. గుమ్మార గుమ్మ సాంగ్ నుంచి నేను ఫస్ట్ సుద్దాల అశోక్ తేజ రాసిండు, రాజేందర్ కొండ రాసిండు, నా దాంట్లో బుల్లెట్ బండి లక్ష్మణ్ అన్న రాసిండు, రిమైనింగ్ అన్ని నేనే రాసుకున్నా మేడం. పాట మంచిగా ఉండే, ఎవరు రాసినా పాట మంచిగా ఉందంటే మనం తీసుకుంటే చేయడమే మేడం. ఓకే, సో మంగ్లీ వాళ్ళ సిస్టర్ కూడా చేశారు కదా, సో అది ఎట్లా అంటే అది మీరు రాసారా లేకపోతే వాళ్ళ త్రూ వచ్చిందా? రాశాను, నేనే రాశాను. నాకు మెయిన్ మేడం ఏంటిదంటే యూట్యూబ్లోకి వచ్చిన తర్వాత ఎలా మనం కమర్షియల్ సాంగ్స్ చేస్తున్నాం మేడం, అన్ని కమర్షియల్ సాంగ్స్ చేస్తున్నాం. ఈ కమర్షియల్ సాంగ్స్ చేస్తున్నాం అంటే దీనికి కారణం ఒకటి, సపోర్ట్ మనకు అందరికి ఇష్టమైంది ఎవరు మేడం, అమ్మ ఒకటి, ఇంకోటి మనకు నచ్చిన దైవం. ఇవి రెండింటికి ఏం చేయాలి మనం, స్పెషల్. మిగతా అన్ని కమర్షియల్ వెళ్ళిపోయినా ఇవి 2 అనేది స్పెషల్. ఆల్రెడీ విద్య మనకు తెలిసింది కదా, రాసుడు విద్య అనేది మనకు తెలిసింది కాబట్టి ఇదంతా ఇది మనకు స్పెషల్ మేడం. కాబట్టి ఏం చేసిన శివయ్యది, అప్పుడు శివరాత్రి వస్తుంది మేడం, శివయ్య భక్తుని, మా ఊళ్ళో శ్రీ త్రిలింగ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం ఉంటుంది, నేను పిచ్చి భక్తుని మా శివయ్యకు. ఇస్తే మంచిగానే ఇవ్వాలి, ఇక ఎట్లా ఇవ్వాలి అని అది చాలా టైం తీసుకొని రాసుకున్న పాట. ఇప్పుడు అసలు జనరల్గా ఇప్పుడు మీరు మీడియాలో లేరు, వెల్ నోన్ లిరిసిస్ట్, నార్మల్గా చెప్తున్నాను కాదు, బట్ వాళ్ళ కాంటాక్ట్ అక్కడి వరకు వెళ్ళడం ఇదంతా ఎలా జరిగింది? శివయ్య నడిపించాడా? సంకల్పమే మేడం. చాలా ఇంకా నాకు ఇప్పుడు సినిమా వాళ్ళతోటి కూడా నెక్స్ట్ ఒక సాంగ్ ఉంది మేడం, చాలా పెద్ద సింగర్, అది ఇప్పుడు ఇంకా చేయదు నేను బయట, చాలా పెద్ద సింగర్ తోటి కూడా నా దగ్గర ఉంది నెక్స్ట్ ప్రాజెక్ట్. జనరల్ గా ఇప్పుడు ఎవరు టాప్ 10 లో ఉన్నారు ఎవరంటే మంగ్లీ అండ్ వాళ్ళ సిస్టర్. ఇప్పుడు పుష్పలో మూవీ తర్వాత అసలు ఆఫ్టర్ పుష్ప బిఫోర్ పుష్ప అన్నట్టు ఉంది లైఫ్ అంతా. వాళ్ళని మీరు చేయగలిగారు అంటే సంకల్పం పెద్దది. సంకల్పం మేడం, అది నాకు ఇష్టం మేడం. ఇప్పుడు ఆ 2 ప్రాజెక్టులు చాలా పెద్ద చేయాలి. ఇప్పుడు అందరూ అన్నారు నన్ను అమ్మ పాట చేసినప్పుడు అన్ని డబ్బులు పెడుతున్నావు, పిచ్చిలేసిందా, నువ్వు పిచ్చోనువా, అది అని అన్నారు. కానీ మనం అక్కడ కాంప్రమైజ్ అవుతాం మేడం. కాంప్రమైజ్ అయితే ఇక మన జీవితం ఎందుకు? ఇప్పుడు అది మనం కమర్షియల్గా రాసుకున్నది అయితే కాదుగా మేడం, మనం రాసుకుంది మన ఆత్మధైర్యానికి మనం రాసుకున్నాం. ఓకే, ఇప్పుడు మీరు కంప్లీట్ గా టీచింగ్ ఫీల్డ్ వదిలేసి కంప్లీట్ గా ఇదే వచ్చేసారా? టీచర్ చేస్తూనే ఇది చేస్తున్నారు. గుడ్ గుడ్. ఓకే, అండ్ ఏంటి మరి మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? ఇప్పుడు ఇదే కంటిన్యూ చేయబోతున్నారా మేడం? ఇప్పుడైతే సాంగ్స్ రాస్తున్నా మేడం, నా ఛానల్లో నేనే అచ్చిరాన్ డైరెక్షన్ చేసుకుంటున్నా. ఇప్పుడు నా పాటలు అన్నిటికీ మ్యాక్సిమం అన్నిటికీ డైరెక్షన్ నేనే చేసుకుంటున్నా, డబ్బులు నేనే పెట్టుకుంటున్నా అక్కడిక్కడ తెచ్చుకొని. నాకు ఒక గుడ్ న్యూస్ ఏంటిదంటే మేడం, మొన్న ఒక బిగ్ ప్రొడక్షన్ నుంచి ఒక కాల్ వచ్చింది మేడం, సినిమా నుంచి. చాలా బిగ్ ప్రొడక్షన్, చాలా అంటే చాలా బిగ్ ప్రొడక్షన్. ఇక మన తెలుగులో టాప్ 5లో ఉండే హీరోలో ఒక బిగ్ ప్రొడక్షన్ నుంచి ఒక ఫోన్ వచ్చింది. భగవంతుని దయ వల్ల, అంటే అగ్రిమెంట్ కాలేదు, భగవంతుని దయ వల్ల ఒకళ్ళది అగ్రిమెంట్ అయ్యి వెళ్ళిపోయిందంటే సాంగ్స్ రాస్తాం మేడం. ఖచ్చితంగా ఎవరికైనా బిగ్ స్క్రీన్ ఉంటుంది కదా మేడం, ఎవరికైనా. ఎంత జర్నీ ఇప్పుడు అక్కడ నుంచి టీచర్ దగ్గర నుంచి ఇక్కడ ఒక మంచి సాంగ్ హిట్ అయ్యి అందరిలో ఇక్కడ మీరు ఇక్కడికి వచ్చే వరకు కూడా ఎన్ని ఇయర్స్ పట్టింది మీకు? 2 years. 2 years అంటే చాలా తక్కువే. చాలా మంది బయట చాలా స్ట్రగుల్ చేస్తున్నారు. చాలా మంది ఒక 15-20 years లిరిక్ రైటర్లు కూడా మేడం, చాలా మంది బయట 10-50 years ఉన్నోళ్ళు కూడా బయటికి రావడానికి ఇబ్బంది పడ్డారు. ఛానల్స్ కూడా లిరిక్స్ కాదు కానీ ఛానల్ కూడా మేడం. ఒక శుక్రవారం వచ్చిందంట మేడం, అంటే ఈ ఫోక్ ఈ ప్రైవేట్ ఆల్బమ్స్ చెప్తున్నా,
ఒక్క శుక్రవారం వచ్చిందంటే దగ్గర దగ్గర ఒక 100 సాంగ్స్ రిలీజ్ అవుతాయి మేడం. ఇప్పుడు మీరు చూసిన ఒక మీకు గట్టిగా తెలిసి ఒక 20 సాంగులు కనబడుతుంటాయి కావచ్చు ఈ మధ్యలో కనబడ్డాయి. దాని వెనకాల మేడం నాకు తెలిసి కొన్ని వేల సాంగ్స్ ఫ్లాప్ అయినాయి. ఇప్పుడు మీకు అనిపిస్తుంది అబ్బాయి యూట్యూబ్లోకి వెళ్ళి పైసలు బాగా వస్తాయి కావచ్చు అనేది బయట ఒక రూమర్ ఉంది మేడం. దాని వెనకాల ఎంత లాస్ అయ్యారు అనేది జనాలకు తెలియదు మేడం. చాలా మంది లాస్ అయిపోయారు మేడం. భగవంతుడి దయ వల్ల నేను లాస్ కాలేదు, లాభం లేదు. అది దేకు పాట నా పేన లాస్నంతా ఇక నువ్వు ధైర్యం జరిపోకురా, నీకు యూట్యూబ్ తల్లి ఉన్నది, నువ్వు వెళ్ళిపో అని అన్నది మేడం. నాకు కరెక్ట్ సంక్రాంతి రోజు, జనవరి సంక్రాంతి రోజు 1,00,000 సబ్స్క్రైబర్లు అయ్యారు. సంక్రాంతి నుంచే ఇక ఛానల్ నేచర్ కూడా మీకు కోఆపరేట్ చేస్తుంది అలాగా మేడం, ప్రకృతి కూడా. అయితే శ్రీను గారు నాకు ఒక చిన్న డౌట్ ఉంది. జనరల్గా మనం ఏ మీడియా త్రూ వెళ్ళినా ఎట్లా వెళ్ళినా కానీ అప్ అండ్ డౌన్స్ ఉంటూ ఉంటాయి కదా. అరే అదే చేసుకుంటే బాగుండేదేమో, మీరు అన్నట్టుగా ఆ షాప్ చూసుకుంటే బాగుండేదేమో, ఇందులోకి ఎందుకు వచ్చాము, ఇది ఏంటి కష్టం ఏంటి అనేది ఎప్పుడన్నా అనిపించింది? 100% అనిపించింది మేడం. ఇక్కడ ప్రేమ వంచేటోళ్ళు ఉంటారు మేడం, దొంగలు చూసే వాళ్ళు కూడా ఉంటారు, దొంగలు ఉంటారు మేడం. దొంగలు అనొచ్చా? పెద్ద మాట అనొచ్చు మేడం. ప్రేమ వంచేటోళ్ళు ఉంటారు, దొంగలు ఉంటారు మేడం. తొక్కాలని ఎవరు చూడరు మేడం. నీకు టాలెంట్ ఉంటే యూట్యూబ్ అనేది ఓపెన్ ప్లాట్ఫామ్, నీకు ఎవ్వరు అవసరం లేదు మేడం. నీ పాట నువ్వు తీసుకొని డైరెక్ట్ యూట్యూబ్లో అప్లోడ్ చేసుకోవచ్చు. ఎవరు తొక్కేందుకు ఇక్కడ ఏముండదు మేడం. 100%. దొంగలు మీన్స్ అంటే మేడం, ఇప్పుడు నేను తెలియకుండా ప్రొడ్యూసర్ వచ్చిన మేడం. కొంతమంది మధ్యలో ఉండి ఏం చేస్తా అంటారంటే, నాకు ఆ మ్యూజిక్ డైరెక్టర్ తెలుసు, ఆ లిరిక్ రైటర్ తెలుసు. ఉదాహరణ నేను రాస్తే నాకు 10,000 మేడం. జనరల్గా నా రెమ్యునరేషన్ 10,000 అనుకోండి. మధ్యలో ఉన్న వాళ్ళు ఏం చేస్తారు తెలియదు అన్నట్టు. ఇప్పుడు అందరికి వచ్చేటోళ్ళకి లిరిక్ రైటర్ నెంబర్ అది ఉంటుందా, నీకు పాట రాపిస్తా అని చెప్పి 50,000 తీసుకునేటోళ్ళు ఉంటారు మేడం. ఈయనకు లాభం కాదు, అటు ప్రొడ్యూసర్కి లాభం కాదు, మధ్యలోడు. ఇలా చాలా జరుగుతాయి. అందులో నేను కూడా మోసపోయా. నేను మోసపోతానని నాకు తెలిసింది ఆల్రెడీ. తెలుసు వీడు నా పైసలు తీసుకుంటాడు, వీడు నా డబ్బులు తాగుతాడు అని నాకు పెట్టేటప్పుడు తెలుసు. కానీ నా గోల్ అక్కడితో ఆపద్దు, వానితోటి పోతే నాకు పైకి ఎక్కడెక్కడ ఎవరి నెంబర్లు దొరకాలి, ఎవరితోటి పోతే ఎట్లా పోతుంది అనేది అలా ఉంటుంది. తెలివిగా ఉండాలంటారు. మనం అమాయకంగా ఉన్నామంటే ఇంకంతే బలైపోతాం. అంతే మేడం. అందరని కాదు, ప్రేమ వంచేటోళ్ళు చాలా మంది ఉన్నారు. చాలా మంది మ్యూజిక్ డైరెక్టర్ల దగ్గరికి వెళ్తే అన్నయ్య గింతే బడ్జెట్ పెట్టుకో, నీ బడ్జెట్ గిది కదా, గీ లిరిక్ రైటర్ దగ్గరికి వెళ్ళిపో, వీళ్ళ దగ్గరికి వెళ్ళిపో అని చెప్పేవాళ్ళు ఉన్నారు. ప్రేమ వంచే వాళ్ళు ఉన్నారు, దొంగలు ఉన్నారు. కాబట్టి దొంగలతోటి జాగ్రత్తగా ఉండాలి, ప్రేమ పెంచే వాళ్ళతో ఎక్కువ స్నేహం చేయాలి. అండ్ ఒక సాంగ్ భాయి అంటే చాలు, అసలు ఆ సాంగ్ నిజంగా చెప్పాలి అంటే పొలిటికల్ ఇవన్నీ పక్కన పెట్టేస్తే మీరే కదా రాస్తుంది, ఆ రాసిన విధానం, వాళ్ళు పాడిన విధానం, మీ పాటకి ఇంకొంచెం అందం జోడించి పాడిన విధానం ప్రతి ఒక్కరి మనసులో అలా అవి జరిగినంత కాలం నిలిచిపోయింది. ఏదో ఉంది డీప్. ఇప్పుడు మనం ఒక ప్రొఫెషన్లోకి వస్తున్నామంటే ఏదో ఊరికి ఆషామాషిగా రాము, ఒక లిరిసిస్ట్గా రావాలి అనే ఈ ఆలోచన అనేది అసలు ఎక్కడి నుంచి వచ్చింది మీకు? మేడం వాస్తవానికి నేను ఇప్పుడు స్టార్టింగ్, నేను టీచర్. నాకు ఈ పాటలకు ఒక టీచర్ ఉన్నాడు మేడం, అజయ్ మెంగాని అని. ఇప్పుడు చెప్పాను కదా వినాయకుడు సాంగ్ రాశారని చెప్పి. నేను ఏం చేస్తా అంటే మేడం, పదాలన్నీ అజయ్కి పెట్టించి ట్యూన్ చేయరాదు మేడం నాకు. అజయ్ మెంగాని ఇంకో 2-3 ట్యూన్ చేపించుకొని వెళ్ళిపోతుంటారు. వెళ్ళిపోయే క్రమంలో అజయ్ తోటి ఇది ఒకటి మా దగ్గర రామవనం కాన్స్టిట్యున్సీ అంటే నాది, నేను అక్కడ ఎమ్మెల్యే, ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ ఉంటాడు మేడం, అన్నతో తిరుగుతుంటాను నేను. తిరిగే క్రమంలో మనం ఒకటి గిఫ్ట్ ఇవ్వాలి, మంచి పాట గిఫ్ట్ ఇవ్వాలి, నా సొంతంగానే గిఫ్ట్ ఇవ్వాలని చెప్పి నేను కొన్ని పదాలు రాసుకుంటూ అజయ్కి చేరవేసేటన్నట్టు. చేరవేసే క్రమంలో అన్న ఇక్కడ గింతలు ఎంత అయింది, ఇక్కడ గింతలు ఎంత అయింది, ఇక్కడ గింతలు ఎంత అయింది అని చెప్పి ఆ పాటను మొత్తానికి ఫైనలైజ్ చేసిండు మేడం. చేసిన తర్వాత ఇక దీన్ని ఏం చేయాలి, పాడిపోయాలి. సింగర్ కావాలి, మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు, మదినన్న. సింగర్ ఎవరు అని అనుకుంటే ఇంకెవరు, డైనమిక్ సింగర్ గద్దర్ అన్న వచ్చిండు, మంచిగా హ్యాపీగా పాడిండు మేడం. ఆ పాట మా రామగుండంలో ఒక ట్రెండ్, రామగుండంలో కాకుండా అండ్ దీన్ని ఏమంటారు మేడం, ఇప్పుడు మన
పాత ఏపీ సీఎం జగన్కి పెట్టిరు, చంద్రబాబు నాయుడుకి పెట్టిరు, పవన్ కళ్యాణ్కి పెట్టిరు, రేవంత్ రెడ్డికి పెట్టిరు, కేసీఆర్కి పెట్టిరు, కేటీఆర్కి పెట్టిరు. చాలా ఉన్న మంది సెలబ్రిటీలు అందరికి ఇదే పాట పెట్టిరు మేడం. ఇప్పటికి పెడుతున్నారు ఇన్స్టాగ్రామ్ లో. ఫోక్ సాంగ్స్ అంటే జనరల్ గా తెలంగాణ, హైదరాబాద్ నేపథ్యంలో చాలా ఎక్కువగా ఉంటాయి. బట్ ఇదే సాంగ్స్ ఏపీలో కూడా తత్తరిల్లిపోయినాయి అనమాట. ఈ సాంగ్స్ ఈ వేలో ఇక్కడ ట్రెండ్ అక్కడ కూడా రిపీట్ అవుతూ ఉంది. ఖచ్చితంగా మేడం. అండ్ మన ఇప్పుడు ప్రధానంగా అమ్మ సాంగ్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి అందరు అడుగుతారు ఇప్పుడు ఏదైనా ఉన్నప్పుడు అమ్మేనా మరి నాన్న మీద సాంగ్ ఎప్పుడు రాస్తారు అని చెప్పి. అండ్ మేము అదేమైనా వినబోతున్నామా త్వరలో నాన్న సాంగ్? 100% మేడం. అమ్మకు మనం మ్యాక్సిమం ఇచ్చేసినాం మేడం. ఎంత ఎఫర్ట్ ఇవ్వాలో అంత ఎఫర్ట్ ఇచ్చేసినాం. ఇచ్చేసిన తర్వాత కొంతమంది నాన్న లేని వాళ్ళు నాకు ఒక 5-6 ఫోన్ చేశారు, ఎట్లా అమ్మకి చేసినావు, నాన్నకి చేసాయి, ఇక అది ఒక్కటి ఫుల్ఫిల్ చేసాయి, ఇక తర్వాత నువ్వు అన్ని కమర్షియల్గా వెళ్ళిపోయినా మంచిదే అని అన్నారు. వాళ్ళన్నది కూడా నిజమే. మనకు దైవం ఫస్ట్, తల్లిదండ్రులు. ఓకేనా, నాకు ఎలా ఈ ఫీల్డ్లో ఉన్నా కాబట్టి రాద్దామనే ఉద్దేశంతో నాన్నది నిన్ననే స్టార్ట్ చేసినాం మేడం. పదాలు ఎలా ఉంటాయంటే మేడం, ముడతల అంగీలు వేసుకొనైనా నన్ను చిరుతల వెంచిండు మా నాయన మేడం. మైల పనికి పోయాయినా నన్ను మైనంలో దాచిండు మా నాయన. 7 కొండల మీద ఉండు ఎంకన్నా నన్ను గుండెలో దాచిండు మా నాయన అన్నట్టు ఇలాంటి పదాలు ఉంటాయి మేడం. ఇక మామూలుగా ఉండదు. ఇక నాన్నకు బిడ్డకు, బిడ్డ అయితే బిడ్డ, కొడుకు అయితే కొడుకు, జనరల్గా ఉన్న సంబంధాలనే ఇవి తీసుకొచ్చి ఇలా ఉంటాయి మేడం. అమ్మ పాటతో హార్ట్ఫుల్ గా టచ్ చేశారు, నాన్న పాటతో ఇంకేడు వాళ్ళందరూ అబ్బా ఎంత మంచిగా రాసేవన్నారు. పదాలు ఎలా ఉన్నాయి మేడం, జెన్యున్ చెప్పండి? బాగున్నాయి అన్న. మీ ఈ సాంగే చాలా నీట్ గా ప్రతి ఇంట్లో జరిగే సినారియోస్ రాశారు. నాన్న పాట కూడా సూపర్ డూపర్ హిట్ అవ్వాలని, ఇంతకు మించి అంటే అమ్మ పాటను మించి సక్సెస్ రావాలని అయితే కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ మేడం. సో అన్న, మామూలుగా మనం అమ్మ నాన్న భక్తి వేరే, దేశభక్తి అంటే ఇంకా వేరే. ఇప్పుడు ఎవరైనా మన జవాన్లు చనిపోయారన్నా కానీ లేకపోతే ఏమైనా అసలు మనకు బాగా కోపం వస్తుంది కదా ఎవరైనా అసలు చెయ్యాలి అని చెప్పి. పాట రూపంలో ఇప్పుడు మనం ఫేస్ చేస్తున్న ఇష్యూ, యుద్ధం గురించి కానీ, పహల్గామ్ ఎఫెక్ట్ గురించి కానీ, ఆ నేపథ్యంలో ఏమైనా రాస్తూ ఉంటారా మీరు? మేడం, ఈ యుద్ధం జరిగిన క్రమంలో నేను అనుకున్నా మేడం, అక్కడ పాకిస్తాన్ వాడు ఏం చేసిండంటే ఉగ్రవాది వాడు మన ఏదో 25 మందిని చంపడం కాదు మేడం, మన ఆడబిడ్డల బొట్టు చెరిపేసిండు. అంటే బొట్టు అంటే చరిత్ర చూసుకుంటే మేడం, రామాయణం కానివ్వండి, మహాభారతం కానీ యుద్ధాలన్నీ జరిగినాయి ఆడవాళ్ళ బేస్ తోటి జరిగినాయి. అంటే అది ఘోరమైన అవమానకరం మేడం. మనకు వాళ్ళని చంపినా అది వేరే ఉండు, కానీ వాళ్ళని వదిలిపెట్టి నువ్వు మీ ప్రధానికి చెప్పుకో అనే రీతిలో ఒక వార్నింగ్ ఇచ్చిపోయిండు. అంతే వార్నింగ్ నీకు ఇవ్వాలి మనం పాట రూపంలో అని అనిపించింది మేడం. కట్టుకున్నోన్ని కళ్ళ ముందు కాల్చి చంపిర్రమ్మ, పట్టుకొని మరి మతం అడిగి హతం చేసిరమ్మ, పట్టుకొని నీదే మతం అని చెప్పి హతం చేసిరమ్మ. భరతమాత ఆడబిడ్డ బొట్టు, భరతం నీ మీద ఒట్టు, ఎక్కడున్నా భరతమాత ఆడబిడ్డ బొట్టు జోలికి వచ్చినావు, భరతం నీ మీద ఒట్టు. రాముడు ఏలిన నేల మేడం, ఎవడొస్తాడో రండి ఇయ్యాల, రాముడు వెళ్ళిన నెల ఎవడొస్తాడో ఇయ్యాల రండి ఇయ్యాల. ఏ మసీదు చెప్పిందిరా నీకు మతం అడిగి సంపమని, మా మసీదు చెప్పిందిరా హిందూ ముస్లిం బాయ్ అని. ఇలాంటి పదాలు కొన్ని తీసుకొని రాయడం జరుగుతుంది మేడం. రాశాను, పాడించాలి ఇప్పుడు. అది రిలీజ్ కోసం అందరు వెయిటింగ్, ఎందుకంటే మనకి ఇంత డ్యామేజ్ జరిగింది, ఇంత అన్యాయం జరిగింది కాబట్టి నిజంగా ఆ టైప్ ఆ వేలో సాంగ్స్ వస్తే ప్రజలు తప్పకుండా 100% షార్ట్లీ 1-2 days లో రికార్డింగ్ సెషన్ ఉంటుంది మేడం. ఓకే. సో ఎట్లా అన్నా ఇప్పుడు ఒక ఇష్యూ జరిగినప్పుడు ఆ ఇష్యూ బేస్డ్ మీద రాస్తారా మీరు? ఆ నేపథ్యాన్ని ఎలా ఎంచుకుంటారు? మనకు అక్కడ సీన్ ఎమోషన్ ఉంటుంది చూసారా మేడం, ఎమోషన్ గుండెకు కనెక్ట్ కావాలి, అంతే. కనెక్ట్ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా పాట పుట్టేస్తుంది మేడం. ఇప్పుడు అలా ఏమున్నది, మీకు ఏమైనా పదాలు కొత్తవి కూడా లేవు. ఇప్పుడు అలా నేను చెప్పింది, కట్టుకున్నోని కళ్ళ ముందు చంపారు, పట్టుకొని మతవాడికి చంపారు, అంతే. గవ్వే పదాలు. అదే రాముడు వెళ్ళిన నేల ఇది మనది, ఎవడొస్తాడో రండి ఇయ్యాల. కొన్ని సాంగ్స్ చూస్తే మీరు ఇట్లా జానపద గేయాలు చూస్తే కొంచెం ఫిల్లీగా అనిపిస్తూ ఉంటాయి, కొంచెం డబుల్ మీనింగ్ అట్లా అని చెప్పి. మీకు ఏమనిపిస్తుంది ఇప్పుడు? అంటే ఒకవేళ మీరు కూడా అలాంటి నేపథ్యంలో రాయాల్సి వస్తే రాస్తారా, స్కిప్ చేస్తారా? రాస్తా మేడం. రచయిత అన్నప్పుడు అన్ని విధాలుగా రాయాల్సిందే. నేను అలాంటి పాటలు కూడా రాశాను, చాలా రాశాను. నేను రాయాలంటే సెన్సార్ కూడా పనిచేయదు, అంత ఘోరం రాస్తాను. రచయిత అన్నప్పుడు మేడం అన్ని రసాలు వండియాలి.
ఇప్పుడు అన్ని రసాలను పండిస్తేనే మనం రచయిత అవుతాం. ఒకటే జోనర్ అమ్మ పాటనే రాసుకుంటుంటా అంటే మనం ఎన్నటికీ రచయిత కాలేకపోతాం. నిజం చెప్పాలంటే అలాంటి డేర్ అండ్ డాషింగ్ ఉన్నవి తీసుకుంటేనే ఒక స్పెషల్ రికగ్నైజేషన్ అనేది కూడా వస్తుంది. 100% మేడం. ఒకటి గంజాయితో ఎంజాయ్ చేద్దామని పోరాలనుకుంటారు మేడం. గంజాయితో ఎంజాయ్, వాడు గంజాయి తాగితే రేపు వాని పెళ్ళైన తర్వాత పెళ్ళం పక్కన ఎట్లుండడు అనే పదాలు తీసుకొని కూడా ఒక పాట రాస్తున్నాం మేడం. యూత్కి మెసేజ్, మంచి డ్యాన్స్ చేసే బీట్ తోటి మనం చెప్పే పదాలు అట్లుంటాయి అన్నట్టుగా. ఓకే, మీరు రాసే ప్రతి పాట కూడా కాస్త అవేర్నెస్ కల్పించేలాగా, అలాగే మీరు అన్నారు గంజాయి లేదా ఈ రిలేటెడ్ బెట్టింగ్ యాప్స్ కానీ వీటి నుంచి కొంచెం అవేర్నెస్ తెలుసుకునేలాగా రాస్తే బాగుంటుందని నా సజెషన్. ఖచ్చితంగా 100%. ఇప్పుడు అదే పాట మేడం, గంజాయితో ఎంజాయ్ అనేది. ఓకే, ఖచ్చితంగా అప్పుడు ఎంజాయ్ అనిపిస్తుంది. తర్వాత ఏమవుతుంది నీకు పెళ్ళైన తర్వాత గంజాయి, సిగరెట్ కానీ స్మోకింగ్, ఏదైనా డ్రింకింగ్, ఇవన్నీ విత్ ఇంక్లూడింగ్ ఎక్కువ బైక్ ఖర్చు పెట్టడం, అలాంటివన్నీ కూడా. మంచి మంచి బెస్ట్ సాంగ్స్ మీ వైపు నుంచి రావాలని కోరుకుంటున్నాను. మీరు ఏదైతే చెప్పారో మంచి బ్యానర్లో వర్క్ చేసే అవకాశం వచ్చింది అని చెప్పి, అసలు ఇక కెరియర్లో వెనక్కి తిరిగి చూడకుండా చక్కగా మా అందరికీ ఉపయోగపడే రచనలు మీరు చేయాలని తప్పకుండా కోరుకుంటాను. అండ్ మీరు కూడా మీ వైపు నుంచి కూడా, అంటే మనం ఎక్కడి నుంచి వచ్చాం అది మర్చిపోకుండా మీ సాంగ్స్ అనేవి ఉంటాయి అని ఎక్స్పెక్ట్ చేస్తున్నామన్నా. థ్యాంక్ యూ సో మచ్. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేస్తాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.